f(x) అనేది x³ ప్లస్ 13x² ప్లస్ 39x ప్లస్ 27. దీంట్లో x ఏ పాజిటివ్ వాల్యూలను తీసుకుంటుంది. x ఏ పాజిటివ్ పూర్ణాంకాల వాల్యూలను తీసుకుంటుంది. x ఏ పాజిటివ్ పూర్ణాంకాల వాల్యూని తీసుకుంటుంది. సగం మంది ఇటువంటి క్వశ్చన్ వదిలేస్తారు. వదిలేయకూడదు. కాన్సెప్ట్ చూడండి. సపోజ్గా x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0 అని ఉంది. ఇది మనకు తెలిసింది. x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. దీనికి మనము ఫ్యాక్టరైజ్ చేస్తే x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 0. x వాల్యూ ఏమొచ్చింది? -2 -3. x వాల్యూ -2 -3. మనకు కావాల్సింది x వాల్యూ కాదు. ఒక అద్భుతమైన లాజిక్ని ఈ ఈక్వేషన్లో మనం చూద్దాం. జనరిక్ ఈక్వేషన్, ఒక సమీకరణము ఈ ఫామ్లో ఉందనుకోండి. x² ప్లస్ bx ప్లస్ c ఈక్వలెంట్ టు 0. ఎక్స్కి ఏమేమి రూట్స్ వస్తాయి? ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా. చాలా జాగ్రత్తగా వినండి సార్. రైట్, సమ్ ఆఫ్ ద రూట్స్. రైట్, ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది ఇక్కడ? -b/a. ఈ రెండు రూట్స్ యొక్క లబ్ధము ఏమైంది? c/a. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ -b/a, ఆల్ఫా బీటా c/a. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను దీని ఎగ్జాంపుల్ని తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది? -5. ఆల్ఫా బీటా ఏమైంది? 6/1 6. 6 అనేది పాజిటివ్. ఇది పాజిటివ్ అంటే ఇది పాజిటివ్ అయి ఉండాలి, ఇంటూ పాజిటివ్ అయి ఉండాలి. లేకుంటే ఇది నెగటివ్ అయి ఉండాలి, ఇది కూడా నెగటివ్ అయి ఉండాలి. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది? పాజిటివ్. నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతుంది? పాజిటివ్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా సార్? రెండు రూట్స్ని కూడుతున్నాను. కూడితే -b/a -5. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా అనే ఒక రూట్స్ని నేను లబ్ధం చేస్తున్నాను. ఆల్ఫా బీటా ఏమైంది? 6. 6 అనేది పాజిటివ్. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. ఆల్ఫా బీటా రెండు పాజిటివ్ కావచ్చు, లేకపోతే రెండు నెగటివ్ కావచ్చు. కానీ ఈ ఈ సమీకరణాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ వాల్యూ ఏముంది? నెగటివ్ ఉంది. నెగటివ్ ప్లస్ నెగటివ్, రెండు నెగటివ్లను కూడితే ఆన్సర్ ఏమొస్తుంది? నెగటివ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఇది మనకు చూడంగానే మనకేం అర్థమైంది అని అంటే, ఇక్కడ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ కావచ్చు, నెగటివ్ ఇంటూ నెగటివ్ కావచ్చు. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ నెగటివ్ నెగటివ్. ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి రూట్స్ ఏమైపోతాయి? ఇది నెగటివ్ అయిపోతుంది, ఇది కూడా నెగటివ్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా నెగటివ్, ఇది కూడా నెగటివ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? రైట్, x² ప్లస్ 5x ప్లస్ 6 అన్నీ కూడా ఇదేమో పాజిటివ్, +5 ఇదేమో పాజిటివ్, x² ముందు ఇదేమో పాజిటివ్. అన్నీ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వాల్యూ ఏముంది? పాజిటివ్ ఉంది. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు సమీకరణంలో చరరాశి ముందున్న వాల్యూలన్నీ పాజిటివ్. పాజిటివ్ ఉన్నప్పుడు x వాల్యూ ఏమేమి వచ్చింది? ఇక్కడ నెగటివ్ వచ్చింది, ఇక్కడ నెగటివ్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్. అదే కాన్సెప్ట్ మీద ఇది క్వశ్చన్ సార్. x³ ప్లస్ 13x² ప్లస్ 39x ప్లస్ 27. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ప్రతి వాల్యూ పాజిటివ్ గనక ఉంటే, చరరాశి ముందున్న ప్రతి వాల్యూ పాజిటివ్ ఉంటే మనకు రూట్స్ ఏమేమి వస్తాయి? నెగటివ్ వస్తాయి. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? పాజిటివ్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఎంత? ఎక్స్కి ఏ వాల్యూ కూడా నో పాజిటివ్ వాల్యూ ఫర్ జెడ్, నో పాజిటివ్ వాల్యూ ఫర్ ఎక్స్.